Okay, now we shall prove Bolzano-Weierstrass theorem. Actually, this is Bolzano-Weierstrass theorem for sequences. Okay, because there is also a Bolzano-Weierstrass theorem for aggregates, which we have used to prove the previous theorem. Okay. Now, this is very important theorem in sequences. Okay, and what this theorem states is, in the theorem, every bounded sequence has a convergent subsequence. అంటే ఒకవేళ ఏదైనా సీక్వెన్స్ బౌండెడ్ అయితే ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని చెప్పట్లేదు ఇక్కడ, దానికి ఒక కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే దానికి ఒక సబ్ సీక్వెన్స్ దొరుకుతుంది, అది కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ Bolzano-Weierstrass theorem for sequences says. Okay, let us see the proof. Okay, so let us take the hypothesis, every bounded sequence. So let Sn be a bounded sequence. Sn be a bounded sequence. Here we shall use a theorem that states that every bounded sequence has at least one limit point. Every bounded sequence has at least one limit point. Okay, this theorem we have already proved in a video. Okay, you can refer to that first. Okay, and we shall use this theorem here. Because Sn is a bounded sequence and this theorem says that every bounded sequence has at least one limit point, this implies Sn also has a limit point, at least one limit point. Okay, sequence Sn has a limit point. At least one means either one or more than one as a limit point. Okay, say L, ఏదో ఆ లిమిట్ పాయింట్ L అనుకుంది. Of course ఒకటే ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా బాగా రాయాలంటే sequence Sn has at least one limit point. Suppose L is one limit point of sequence Sn అని రాయొచ్చు. Okay, like this. Sn has a limit point. What we are saying is, suppose L is a limit point of sequence Sn. Now what we do here is, we construct a subsequence of Sn that converges to this limit point. That is, this limit point L of sequence Sn becomes limit of some subsequence of Sn. Okay, L అనేది సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఈ L అనే లిమిట్ పాయింట్ కి కన్వర్జ్ అయ్యేలాగా ఒక సబ్ సీక్వెన్స్, జనరల్ గా సబ్ సీక్వెన్స్ ని ఎలా డినోట్ చేస్తాం? Sn సీక్వెన్స్ అయితే దాన్ని Snk అని డినోట్ చేస్తాం. ఓకే, అంటే Sn అనే సీక్వెన్స్ లో కొన్ని టర్మ్స్ కొత్త సీక్వెన్స్ ఫామ్ చేస్తే దాన్ని Snk అనే సబ్ సీక్వెన్స్ లో డినోట్ చేస్తాం. ఓకే, Snk అనే సబ్ సీక్వెన్స్ దొరుకుతుంది, అది L అనే లిమిట్ పాయింట్ కి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, దిస్ L ఈజ్ నౌ ఏ లిమిట్. కన్వర్ట్ అయితే దాన్ని లిమిట్ అంటాం, లిమిట్ పాయింట్ కాదు. L సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్, సబ్ సీక్వెన్స్ కి లిమిట్. ఓకే, అది మన ఐడియా, రైట్? నౌ విల్ కన్స్ట్రక్ట్ ఎ సబ్ సీక్వెన్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn that converges to this limit point L. Okay, now by the definition of limit point, what is the limit point definition? This sequence limit point అంటే L చుట్టూ ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా L minus epsilon L plus epsilon అనే ఓపెన్ ఇంటర్వల్, that is called neighborhood of L. నాట్లో L గ్యారెంటీ ఉంటుంది మధ్యలో. సో అందులోకి ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ Sn వచ్చేస్తే, అప్పుడు అంటే ఇలా ఏ చిన్న నైబర్హుడ్ తీసుకున్నా, ఇంతే కాదు ఇంకా చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది, ఎంత చిన్నది తీసుకున్నా అందులోకి ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ Sn వస్తే దాన్ని అప్పుడు ఈ L ని సీక్వెన్స్ Sn కి లిమిట్ పాయింట్ అంట, రైట్? ఇప్పుడు కూడా L అనేది సీక్వెన్స్ Sn కి లిమిట్ పాయింట్ కాబట్టి L చుట్టూ ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా అందులోకి ఇన్ఫైనైట్లీ మెనీ Sn వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ప్రతి ఇంటిజర్ కి కరస్పాండింగ్ పాజిటివ్ ఇంటిజర్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ k is equal to 1 అయితే 1/k అంటే ఎంత? 1. దీన్ని ఎప్సిలాన్ కింద తీసుకుంటాం. అంటే ఏంటి, నేను L minus epsilon అంటే ఏంటి అర్థం? ఇది L. ఓకే, రైట్? L minus L plus 1 L minus 1.
ఓకే కే 1 అయితే అంటే నేను ఏం తీసుకుంటున్నాను L minus 1 by k L plus 1 by k. This is obviously a neighborhood of L. ఓకే అంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 by k అనమాట. ఎందుకంటే k అనేది పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు 1 by k స్మాల్ నెంబర్ అవుతుంది. ఓకే ఇది k1 అయినప్పుడు k2 అయినప్పుడు 1 by k అంటే 1 by 2 అంటే 0.5 అంటే L కి 0.5 నైబర్హుడ్ అంటే ఇంకా దగ్గరగా. అదే k3 అయినప్పుడు 1 by k ఈజ్ ఈక్వల్ టు 1 by 3 అంటే ఇంకా చిన్న నైబర్హుడ్ వస్తుంది. ఓకే సో ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ k కి అంటే ప్రతి పాజిటివ్ ఇంటిజర్ కి L కి ఒక్కొక్క చిన్న నైబర్హుడ్ ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ నైబర్హుడ్. ఓకే సో L k 1 by 2 అయితే అదే k2 అయితే 1 by k 1 by 2 ఇంకో నైబర్హుడ్. అలాగే k3 అయితే ఇంకో నైబర్హుడ్. అలాగే k1 by 4 అయితే ఇంకా చిన్న నైబర్హుడ్ అలా వస్తుంది. సో మొత్తం మీద ప్రతి k కి 1 by k ఎప్సిలాన్ కింద తీసుకుంటే L minus 1 by k L plus 1 by k అనేది ఒక నైబర్హుడ్ దేనికి L. మరి వాట్ ఈస్ L? L ఈస్ ఏ లిమిట్ పాయింట్ కాబట్టి ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా అలా ఏ నైబర్హుడ్ తీసుకున్నా దాంట్లోకి ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ S అని రావాలి కాబట్టి అదే అర్థం. ఓకే సో ఫర్ ఈచ్ k belongs to Z plus అంటే ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా ద నైబర్హుడ్ what is the neighborhood? L minus 1 by k and L plus 1 by k of L. దేనికి నైబర్హుడ్ ఇది? L కి నైబర్హుడ్ contains okay how many terms? Infinite number of terms of sequences అంటే సీక్వెన్స్ లో ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ నైబర్హుడ్ అనుకుంటే దీంట్లో ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ Sn ఉంటాయి. అలా కాదు ఇప్పుడు ఇంకా చిన్న నైబర్హుడ్ తీసుకున్నాం అంటే k2 అయితే 1 by k హాఫ్ అవుతుంది కదా ఈ నైబర్హుడ్ తీసుకుంటే ఇందులో కూడా ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి. ఓకే సో ఇంకా చిన్న తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ k ఈజ్ ఈక్వల్ టు 4 1 by k ఈజ్ ఈక్వల్ టు 1 by 4 ఇంత చిన్న నైబర్హుడ్ తీసుకుంటే అందులో కూడా మళ్ళీ ఇన్ఫినిట్లీ మెనీ Sn లో అంటే సీక్వెన్స్ లో టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే for each k belongs to Z plus okay for each k belongs to Z plus ప్రతి నైబర్హుడ్ అంటే L minus 1 by k L plus 1 by k k తీసుకుంటే L minus 1 by k L plus 1 by k అనేది నైబర్హుడ్ అవుతుంది. ఈ నైబర్హుడ్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ Sn ఉంటాయి. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ Sn నుంచి ఒక టర్మ్ చూస్ చేసుకో ఏదో ఒక టర్మ్. ఓకే దానికి ఏమని పేరు పెడదామంటే SNK అని పేరు పెడదాం. ఓకే ఫర్ ఈచ్ k belongs to Z plus we can choose ఎందుకంటే అందులో ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ Sn ఉంటాయి కాబట్టి అందులో కనీసం ఒకటైనా చూస్ చేసుకోగలం కదా. we can choose ఓకే a term SNK ఓకే అంటే సీక్వెన్స్ Sn లో ఈ k కి తగినట్టుగా వచ్చే నైబర్హుడ్ లోంచి SNK అనే టర్మ్ తీసుకుంటాం. ఓకే తీసుకుని SNK choose a term of sequence Sn okay such that ఈ SNK ఎక్కడ ఉంది? SNK belongs to SNK ఎక్కడ ఉంది? L minus 1 by k L plus 1 by k నైబర్హుడ్ లో ఉండేలా. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ k1 అయింది అనుకోండి 1 by k 1 కదా అంటే నైబర్హుడ్ L minus 1 L plus 1 ఇందులో ఒక Sn తీసుకోండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ఫినిట్లీ మెనీ Sn ఉంటాయి. యాక్చువల్గా ఈ ఇన్ఫినిటీ మెనీ Sn లో ఒకటి తీసుకోండి దానికి Sn1 అని పేరు పెట్టండి. ఓకే అలా కాకుండా k2 తీసుకున్నప్పుడు 1 by k 1 by 2 అవుతుంది. అప్పుడు వచ్చే నైబర్హుడ్ లో కూడా ఇన్ఫినిట్లీ మెనీ Sn ఉంటాయి అంటే ఇందులో కూడా ఇన్ఫినిట్లీ మెనీ Sn ఉంటాయి. ఇప్పుడు అందులోంచి ఒక Sn ఏదో ఒక Sn తీసుకుని దానికి Sn2 అని పేరు పెట్టాలి. అంటే సీక్వెన్స్ లో k ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు తీసుకున్న టర్మ్ Sn2. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ k ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను 1 by k 1 by 10 అంటే అప్పుడు ఇంకో చిన్న నైబర్హుడ్ వచ్చింది అనుకోండి. ఓకే ఏదో చిన్న నైబర్హుడ్ వచ్చింది. ఈ నైబర్హుడ్ లో కూడా
ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ లో ఈ నైబర్హుడ్ లో ఉన్న ఇన్ఫైనైట్ టర్మ్స్ లో ఒకటి తీసుకుని దానికి SN10 అని పేరు పెట్టాం. ఓకే, ఇలా ప్రతి ఇంటిజర్ కి ఒక్కొక్క 1/k అదే L-1/k L+1/k అనే నైబర్హుడ్ కి తగినట్టుగా ఆ నైబర్హుడ్ లోంచి ఒక్కొక్క టర్మ్ తీసుకోండి. ఓకే, దానికి ఇలా పేరు పెట్టండి SN. అంటే ఏంటి? దిస్ ఇంప్లైస్ ఫర్ ఈచ్ k belongs to Z plus, okay, we have L-1/k is less than. ఈ నైబర్హుడ్ లో, ఇది నైబర్హుడ్ అంటే ఏంటి? ఓపెన్ ఇంటర్వల్. ఓపెన్ ఇంటర్వల్ అంటే ఏంటి? దీని నుంచి ఈ నంబర్ నుంచి ఈ నంబర్ కి మధ్యలో ఉన్న అన్ని రియల్ నంబర్స్. SNK కూడా ఈ మధ్యలో ఉంది. దీనికి మధ్యలో L-1/k కి L+1/k కి అదే రాస్తాం. SNK ఈజ్ లెస్ దాన్ L+1/k. అర్థమైందా? ఓకే, సో ఇంతవరకు మనం ఏం చేయలేదు. ఏం చేసామంటే జస్ట్ లిమిట్ పాయింట్ డెఫినేషన్ రాసాము. SN అనేది బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, మనకు ఒక థియరం ఉంది, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. కాబట్టి SN కూడా ఒక లిమిట్ పాయింట్ ఉంటుంది, అది L అనుకున్నాం. ఇప్పుడు లిమిట్ పాయింట్ డెఫినేషన్ అంటే ఈ L కి ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా దాంట్లో ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ SN ఉండాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క ఇంటిజర్ కి ఒక్కొక్క నైబర్హుడ్ ఫామ్ చేస్తున్నా, ఒక్కొక్క పాజిటివ్ ఇంటిజర్. ఓకే, 1 కి 1, 2 కి 1, 3 కి 1. ఓకే, అలా ఇన్ఫైనైట్లీ మెనీ నైబర్హుడ్ ఫామ్ చేస్తున్నా. నేను ఏ నైబర్హుడ్ ఫామ్ చేసినా అందులోకి ఇన్ఫైనైట్లీ మెనీ SL రావాలి. నేనేం చేస్తానంటే ఒక్కొక్క నైబర్హుడ్ లో ఒక్కొక్క టర్మ్ తీసుకుంటున్నాను. ఓకే, K1 అన్నప్పుడు SN1 అని, K2 అయినప్పుడు SN2 అని, K10 అలా 3 అయినప్పుడు SN3 అని, అలా ఇన్ఫైనైట్లీ అంటే ఒక్కొక్క నైబర్హుడ్ లోంచి ఒక్కొక్క టర్మ్. అలా ఎన్ని పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి? అన్ని నైబర్హుడ్ లో వస్తాయి. పాజిటివ్ ఇంటిజర్స్ ఇన్ఫైనైట్ కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ అంటే అలా ఒక్కొక్క పాజిటివ్ ఇంటిజర్ కి ఒక్కొక్క నైబర్హుడ్, ఒక్కొక్క నైబర్హుడ్ కి తగినట్టుగా ఒక్కొక్క టర్మ్. కాబట్టి SN ఎన్ని ఉంటాయి? ఇలాగా ఇన్ఫైనైట్లీ మెనీ వస్తాయి. SNK, ఓకే, అంటే SN1, SN2, SN3, SN4. ఇవన్నీ ఏంటి? యాక్చువల్ గా సీక్వెన్స్ లోవే. అంటే S1, S2, S3, S4, S5 ఇలా సీక్వెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్ద నైబర్హుడ్ లోకి S2 వచ్చింది అనుకో, ఇది SN1 అన్నమాట. నెక్స్ట్ ఈ రెండో నైబర్హుడ్ లోకి ఏదో S5 వచ్చింది అనుకో, ఇది SN2. ఓకే, నెక్స్ట్ S10 అనేది తర్వాత నైబర్హుడ్ లోకి వచ్చింది అనుకో, ఓకే, దాన్ని SN3. ఇలా ప్రతి పాజిటివ్ ఇంటిజర్ కి ఒక టర్మ్, సీక్వెన్స్ లో ఒక టర్మ్ తీసుకుని దానికి SNK అని పేరు. ఓకే, దీన్ని మీరు ఫర్ ఈచ్ k belongs to Z plus, ఫర్ ఈచ్ k belongs to Z plus, ఓకే, దీన్ని ఇలా కూడా రాయొచ్చు. చూడండి, L-1/k ఇది కదా. ఇప్పుడు మనం ఏం చదవంటే L సబ్ట్రాక్ట్ చేయాలి. అన్ని చోట్ల L సబ్ట్రాక్ట్ చేస్తే -1/k ఈజ్ లెస్ దాన్ SNK మైనస్ L ఈజ్ లెస్ దాన్ L. ఇక్కడ L క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ L క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ -L వచ్చేది. ఓకే, ఇది ఆల్రెడీ చాలాసార్లు చేసాం మనం. ఓకే, సో -a లెస్ దాన్ x లెస్ దాన్ a అంటే దిస్ ఇస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ mod x లెస్ దాన్ t. ఓకే, దాన్ని ఇక్కడ వాడితే x బదులు ఈ మధ్యలో అంటే SNK మైనస్ L. కాబట్టి ఫర్ ఈచ్ k belongs to Z plus, for each k belongs to Z plus, we have mod SNK minus L is less than I'm sorry, ఇక్కడ +1/k ఉంటుంది, less than 1/k. ఇక్కడ a ప్లేస్ లో 1/k. ఓకే, name it as 1. So for each k belongs to Z plus, okay, we have collected one term from the sequence, thus we form a subsequence. చెప్పాను కదా, K1 అయినప్పుడు సీక్వెన్స్ లోంచి ఒక టర్మ్ ఈ నైబర్హుడ్ లో ఏదైనా ఒక టర్మ్ తీసుకుని దానికి SN1 అని, N2 అయినప్పుడు సీక్వెన్స్ లో ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఈ నైబర్హుడ్ లోకి వస్తాయి కాబట్టి దాన్ని అందులో ఒకటి తీసుకుని SN2 అని. ఇలా ప్రతి పాజిటివ్ ఇంటిజర్ కి ఒక టర్మ్ తీసుకుని ఒక సబ్ సీక్వెన్స్ ఫామ్ చేయండి. అంటే సీక్వెన్స్ లో కొన్ని టర్మ్స్ తీసుకుంటాం కాబట్టి దాన్ని సబ్ సీక్వెన్స్ అండి. ఓకే, సో దస్ ఓకే we have a subsequence. Okay, SNK of the sequence SN. Okay, ఈ సీక్వెన్స్ SN కి ఒక సబ్ సీక్వెన్స్ ఫామ్ చేసాం విత్ ప్రాపర్టీ 1 which satisfies
1. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ సబ్ సీక్వెన్స్ SNK మనకి కావాల్సిన కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అండి. ఇది కన్వర్జెంట్ అని చూపించాలంటే ఇది ఏదో ఒక లిమిట్ కి కన్వర్జ్ అవుతుందని చూపించాలి. ఏదో లిమిట్ కి కాదు, ఈ L అనే లిమిట్ కే ఈ L కి కన్వర్జ్ అవుతుంది అని చూపిద్దాం. ఏంటి? సబ్ సీక్వెన్స్ SNK కన్వర్జెస్ టు L అని ప్రూవ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ మై టార్గెట్. చేస్తే ఈ థియరం ప్రూవ్ చేసినట్టు. రైట్ నౌ కన్వర్జెన్స్ అంటే ఏంటి? సో ఈ సబ్ సీక్వెన్స్ SNK కన్వర్జెస్ టు L అని ప్రూవ్ చేయాలంటే ఈ SNK లో టర్మ్స్ అన్ని L కి దగ్గరగా వస్తున్నాయని చెప్పాలి. అంటే ఏంటి? ఈ SNK లో టర్మ్స్ కి L కి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? నువ్వు ఎంత తక్కువ దూరం కావాలనుకుంటే అంతకన్నా తక్కువ దూరం ఉంది అని చెప్పాలి. ఆ దూరాన్ని మనం ఎప్సిలాన్ తో సూచిస్తాం. సపోజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 బి గివెన్. ఎప్సిలాన్ అంటే దూరం, అంటే ఎంత దూరం ఉండాలి? ఎంత దూరంలో ఉండాలి ఈ సీక్వెన్స్ లో టర్మ్స్? ఈ L కి అంటే ఎప్సిలాన్ దూరంలో ఉండాలి. ఉండాలి అంటే అన్ని ఉండకపోవచ్చు, స్టేజ్ తర్వాత అన్ని ఎప్సిలాన్ దూరంలోకి వచ్చేస్తాయని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఒక స్టేజ్ చెప్పాలి. ఎలా? ఈ సబ్ సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని ఏదో ఒక స్టేజ్ తర్వాత ఓకే L కి ఎప్సిలాన్ డిస్టెన్స్ కంటే తక్కువ డిస్టెన్స్ లోకి వచ్చేస్తాయి. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టర్మ్స్ ఆఫ్ ద సబ్ సీక్వెన్స్ SNK అండ్ ద లిమిట్, ఏదైతే లిమిట్ అని చెప్దాం అనుకున్నామో ఆ L కి మధ్యలో డిస్టెన్స్, మాడ్యులస్ అంటే డిస్టెన్స్. ఓకే, దేనికంటే తక్కువ? నువ్వు ఇచ్చిన దూరం ఎప్సిలాన్ కంటే తక్కువ ఉండేలాగా ఒక స్టేజ్ చెప్తా. ఏ స్టేజ్? ఓకే, అది చెప్పగలిగితే ఈ సబ్ సీక్వెన్స్ L కన్వర్జ్ అయినట్టే. ఓకే, ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి we can choose, we can find okay M belongs to Z plus. ఓకే, ఒక పాజిటివ్ ఇంటిజర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు such that 1/m is less than epsilon. అంటే we can find M belongs to Z plus such that 1/m less than epsilon by Archimedean property. Okay, Archimedean property ఏంటంటే if x, y are any two real numbers where x is a positive real number, then we can find n, a positive integer n such that nx greater than y. దీని అప్లికేషన్ నుంచి ఇది వస్తుంది. ఏంటి? ఇలా మనం 1/m less than epsilon అయ్యేలాగా తీసుకుంటావచ్చు. ఓకే, ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటావచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎనీ k belongs to Z plus such that, అంటే k అనేది ఏదైనా పాజిటివ్ ఇంటిజర్ అయితే, ఎలాంటి పాజిటివ్ ఇంటిజర్? k such that k greater than equal to m, then 1/k is less than or equal to 1/m. Okay, I hope you understand. Okay, k m కంటే పెద్ద అయితే, అంటే m ఒక పాజిటివ్ ఇంటిజర్. సపోజ్ m 100 అని, 100 కానీ 100 కన్నా పెద్దది కానీ ఇంటిజర్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 101 తీసుకోండి. 101 is greater than 100. మన m is 100, so greater than 100. So 1/101 is less than 1/100. 1/, వేస్తే రివర్స్ అవుతుంది పాజిటివ్ ఇంటిజర్స్. కాబట్టి 1/k is less than equal to 1/m. ఇలా మీరు m కంటే పెద్దది ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా ఇది ట్రూ అవుతుంది. ఓకే, నౌ మనం ఈ సబ్ సీక్వెన్స్, ఏ సబ్ సీక్వెన్స్? SNK సబ్ సీక్వెన్స్ ఎలా కన్వర్జ్ అవ్వాలంటే ఒక స్టేజ్ చెప్పాలి కదా. ఆ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఈ M అని చెప్తాం. ఓకే, దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఇది కాసేపు 2 అనుకున్నాం. ఈ 1 2 కలిపి రాస్తే అయిపోయినట్టు. యాక్చువల్గా మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఓకే, therefore for k greater than or equal to m, ఓకే ఇది చూడండి, ఫర్ ఈచ్ k belongs to Z plus. ఓకే, ఇది ఉంది మనకి. అంటే మీరు ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా 1 is true. ఏంటది? mod SNK minus L is less than 1/k. ఓకే, మీరు ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా ఫర్ k belongs to Z plus and k greater than equal to m, k is any positive integer greater than equal to m. మీరు ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా 1 is true. అది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అవ్వట్లేదు యాక్చువల్గా. అయితే ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అని ఎందుకు తీసుకున్నానంటే సెకండ్ కూడా వాడదాం. సో వాట్ ఈస్ ఇట్? అండ్ దిస్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/m బికాస్ k ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m.
k greater than equal to m అయితే 1 by k is less than equal to 1 by m. కాబట్టి 1 by m. And what is 1 by m? What is m? M is such a positive integer such that 1 by m is less than it. అంటే అర్థం ఏంటి? ఈ 1 2 కంబైన్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఓకే, ఫర్ k greater than equal to m mod snk minus l is less than epsilon. ఓకే, ఎప్పుడు ఇది? ఫర్ ఆల్ k greater than equal to m. అంటే ఈ m అనే స్టేజ్ దాటిన తర్వాత ఈ సబ్ సీక్వెన్స్ లో టర్మ్ ఇక్కడ sn అనేది జస్ట్ సీక్వెన్స్ sn నుంచి వచ్చిన సబ్ సీక్వెన్స్ అని చెప్పడానికి sn. ఇక్కడ మారేది ఏంటి? k ని బట్టి మారుతుంది. యాక్చువల్లీ k1 అయితే sn1, k2 అయితే sn2. అంటే సబ్ సీక్వెన్స్ లో టర్మ్స్ అనమాట. సబ్ సీక్వెన్స్ లో mth టర్మ్, ఎన్నో టర్మ్? mth టర్మ్ తర్వాత వచ్చే టర్మ్స్ అన్ని ఈ L కి ఎంత డిస్టెన్స్ లోకి వస్తాయి? మోడ్యులస్ అంటే డిస్టెన్స్, ఎప్సిలాన్, నువ్వు ఇచ్చిన ఎప్సిలాన్ డిస్టెన్స్ లోకి వచ్చేస్తాయి. అంటే ఎప్సిలాన్ కంటే తక్కువ డిస్టెన్స్ లోకి వచ్చేస్తాయి. ఇలా నువ్వు ఏ ఎప్సిలాన్ ఇచ్చినా నేను ఒక m చెప్పగలను. సో ఆ m తర్వాత వచ్చే సబ్ సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని కూడా ఈ L అనే రియల్ నెంబర్ కి ఎప్సిలాన్, నువ్వు ఏ ఎప్సిలాన్ అయితే ఇస్తావో ఆ ఎప్సిలాన్ కంటే తక్కువ దూరంలోకి వచ్చేలా చెప్పగలను. Therefore the terms in the subsequence snk, okay, are very nearer to L, very nearer to L. Therefore sequence L, this implies the subsequence. What is the subsequence? snk of the sequence sn. Okay, దేనికి subsequence? మనం తీసుకున్న sn అనే సీక్వెన్స్ కి subsequence converges to, okay, L. Okay, what is L? L is actually limit point of original sequence. ఇక్కడ ఏం చెప్పాం? ఈ L కి కన్వర్జ్ అయ్యే ఒక సబ్ సీక్వెన్స్. దేనికి సబ్ సీక్వెన్స్? Sn కి ఒక సబ్ సీక్వెన్స్ పట్టుకొచ్చాం that converges to L. Okay, that is what Bolzano-Weierstrass theorem is. Every bounded sequence has a convergent subsequence. Now we have a convergent subsequence, okay, of Sn. Okay, that's the proof of the Bolzano-Weierstrass theorem.